3 అవర్స్ 2.5 అవర్స్ మనం ఎంటర్టైనింగ్గా మనం సినిమాకి ఏదైతే వెళ్తాం అన్ని ఎలివేషన్స్ కామెడీ కానీ హీరోయిన్ బాగా గ్లామరస్గా కానీ సత్య గారి కామెడీ బాగా ప్లస్ అయింది. అలాగే చమక్ చంద్ర గారు సెకండ్ హాఫ్ అంతా చమక్ చంద్ర గారి కామెడీ కూడా బాగా సూట్ అయింది. సినిమాకి ఎలివేషన్స్ అయితే ఉండాలి, అన్నీ కూడా ఉన్నాయి. రవితేజ గారు ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ కానీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఆ సాంగ్స్ చూస్తే మనమే తెలుస్తుంది. మెయిన్ మ్యూజిక్ హైలైట్ సూపర్. అంతా కూడా ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ. మనం ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మెసేజ్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎట్లా ఉండాలో అలా చూపించారు. రెండోది వెంకీ టైపు మనం ఎంత ఎంటర్టైన్ చేస్తాం ఆ వెంకీ సినిమాలు అలాగే మళ్ళీ మరొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్యాంక్ యూ. సేమ్ ఇంతకు ముందు కూడా రవితేజ గారు అంటే కొత్తదనాన్ని యంగ్ డైరెక్టర్లు కానీ అలాగే యంగ్ హీరోయిన్లు కానీ అందరినీ ఎలాగే తీసుకొస్తారు. అలాగే కొత్త హీరోయిన్ బాగా హెల్ప్ అయింది సినిమాకి. చమక్ చంద్ర యాక్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ కూడా వస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య గారి కామెడీ బాగా ప్లస్ అయింది. అవుట్ ఆఫ్ 10 9. థ్యాంక్ యూ. కంపారిటివ్ అడుగుతాను డీటెయిల్గా. మిస్టర్ బచ్చన్ బచ్చన్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అయితే మాత్రం హరీష్ శంకర్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ అంటే మిరపకాయ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతేం లేదు. బట్ అసలు మనకి చూసాం ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో మిరపకాయ నుంచి కాపీ కొన్నాడు అనిపించింది. అది కూడా మనకి సునీల్ పేస సత్యాన్ని పెట్టారు. ఇంటర్వెల్ ఒకటి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో రైడ్లు తప్ప అన్నీ చేస్తాడు. ఒకటే ఇంట్లో జరిగే రైడు ఇంట్రెస్టింగ్గా ఇంటెన్సివ్గా ఆడియన్స్ని ఎంగేజ్ జరగాల్సిన రైడ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని అన్వాంటెడ్ సాంగ్స్ని పెట్టడం వల్ల మిస్టర్ బచ్చన్ డిసప్పాయింటెడ్ అయ్యింది. ఇంకా అసలు రొట్టె అనిపిస్తుంది సినిమా. కొత్తదనం అయితే ఏముండదు మిస్టర్ బచ్చన్ అయితే. బట్ మిస్టర్ బచ్చన్ అయితే అసలు ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా అది రాడ్డే, కానీ మనకి కంపేర్ చేసుకుంటే ఈ రాడ్ మెల్లి దిగింది, అది గట్టిగా దిగిందన్న. మిస్టర్ బచ్చన్ గట్టిగా దిగింది, మెల్లి దిగింది. రెండు రాడ్లే అంతే. మనకి అంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే కొద్దిగా ఆలిగారు ఉండడం వల్ల కొద్దిగా కామెడీ ఏదో కొద్దిగా జనరేట్ అవ్వడం వల్ల మనకి ఆ బొక్కగారి క్యారెక్టర్ హైలైట్ అని ఇస్మార్ట్ శంకర్లో అయితే మాత్రం సినిమా అంత ఒక ఎత్తు అయితే బొక్కగారి క్యారెక్టర్ ఒక ఎత్తు. కానీ బొక్కగారి క్యారెక్టర్ మనం ఎంజాయ్ చేస్తాం. వాడు ఎందుకు వచ్చాడో అనుకున్నాం బొక్కగారిని, కానీ ఆయనే బాగుంటారు సినిమా మీద. రెండింటికి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వండి. రెండింటికి 1 ఎక్కువ. నేను చూస్తాను మిస్టర్ బచ్చన్ చాలా బాగుంది. వాటే మూవీ బట్ డైరెక్షన్ నిజంగా హరీష్ శంకర్ నిజంగా చాలా బాగుంది. ఆజా రఫ్ ఆడించాడు రవితేజ అన్న ఫీలింగ్ అడుతున్నా. చింతపండు రసం సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ ఆసం అని చెప్పుకోవచ్చు అన్న. ఈ సినిమాలో నిజంగా సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ డిజిటల్ ఎంట్రీ ఉంటుంది అన్న. అసలు నువ్వు ఊహించలేదు. ఫస్ట్ హాఫ్ నిజంగా కూత ర్యాంప్ ఆడించిన తర్వాత సెకండ్ వచ్చాక చాలా బాగుంటుంది. మన సిద్ధు జొన్నగడ్డ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సినిమా నిజంగా ఎక్కడో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. వాషింగ్ పౌడర్ సినిమా నిజంగా చూడకపోతే మీకు కర్మాన ఫీలింగ్ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. హరీష్ శంకర్ మన మోసం చేసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్కి వచ్చే సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ తర్వాత చాలా బాగుంటుంది. జగపతి బాబు విలనిజం చాలా బాగుంటుంది. కొన్ని సాంగ్స్ అన్న బాగా డిసప్పాయింట్ సాంగ్స్ నిజంగా అనిపించదు చాలా బాగుంది. సో ఎనీవే నాకు సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ చాలా బాగుంది. డిజిటల్ ఎంట్రీ చాలా బాగుంటుంది. నిజంగా మంచి అందరూ చూడాలి. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రతి ఒక్క చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ పోటీ ఎవరు బెస్ట్ డైరెక్టర్? నేను 100% పూరి జగన్నాథ్ గెలిచాడు అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది సినిమా. ఇక్కడ లో అనిపిస్తుందా? కొంచెం. ఎందుకని? అంటే ఆ ఫస్ట్ ఒరిజినల్లో కొంచెం సాంగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ కదా అజయ్ దేవగన్. బట్ రవితేజ అది మాత్రం ఒక సీరియస్ సబ్జెక్ట్ ని కామెడీ చేశారు అనిపిస్తుంది. కామెడీకి అది రవితేజ మహారాజా కదా, కొంచెం అట్లా ఉంటేనే మన ఆడియన్స్ కి నచ్చుతుంది. మరీ సీరియస్ గా తీస్తే ఎవరికి నచ్చదు కదా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉండే. ఎక్కువ హీరోయిన్ మీద ఎవరు కాన్సెప్ట్ ఓన్లీ గ్లామర్ కే అట్లానే అనిపించింది ఒక పాయింట్. బట్ ఓకే. వింటేజ్ రవితేజ ఇంతకుముందు రవితేజ ఎంత మాస్ మహారాజా దాంట్లో ఏం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ కొంచెం సాగా తీశారు. అంటే ఫైట్ లాస్ట్ ఒక పాట ఒక ఫైట్ అన్నెసెసరీ అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు వీడియోలు కూడా తీసుకొని ఉంటారు. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? రీమేక్ సినిమాలు బాగా హ్యాండిల్ చేస్తారు కదా, బాగా చేశారా?